వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. తలకొండపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు శ్రీ తిరుమణి రవి గౌడ్ అధ్యక్షతన వెంకట్రావుపేట్ ఎక్స్ రోడ్ పద్మా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశం. అయినా కూడా తక్కువ అక్కడక్కడక్కడ, కానీ బీఆర్ఎస్ పార్టీలో అయినారు, కాంగ్రెస్ పార్టీలో అయినారు. ఇప్పుడు ప్రజలంతా కూడా మన వైపే చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు గెలిస్తే ధర్మంగా ఉంటారనేటువంటి నిదర్శనానికి 7 మంది ఉప సర్పంచ్ గెలిస్తే ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. ఒక సర్పంచ్ గెలిస్తే ఇట్లాగా ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. తలకొండపల్లి మండల కేంద్రంలో ఎంపీటీసీ గెలిస్తే ఇట్లాగా ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. అవినీతి ఆరోపణలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ కూడా ఎక్కడ కూడా లేదు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసుకున్నట్టయితే ఎంపీటీసీ కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, అనేకమైనటువంటి అక్రమాలు చేసిరు, అన్యాయం చేసిరు, మోసం చేసిరు. కాబట్టి ఇప్పుడు ప్రజలంతా కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి నిలబడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గ్రామాల్లోకి సంబంధించినటువంటి ఓటు లిస్టును చూసుకొని క్షుణ్ణంగా పరిశీలించి పేపర్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేసుకొని సన్నద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది.